పవిత్ర రంజాన్ మాసం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని కొండపల్లి దర్గా మత పెద్ద ఆల్తాఫ్ రాజా అన్నారు. విజయవాడ జర్నలిస్ట్ మిత్రుల నేతృత్వంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అల్లా దయతో జర్నలిస్టులు వారి వృత్తిలో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న ఇఫ్తార్ విందు నిర్వహించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు అల్తాఫ్ రాజా హాజరై ఇఫ్తార్ దీక్షా విరమణ చేయించారు. అనంతరం నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. అల్లాదయతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వారి వృత్తిలో దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆశీర్వదించారు. యూనియన్ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. సత్యనారాయణపురం సీఐ వెంకటనారాయణ, గవర్నర్పేట సీఐ డి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావారవి, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, కోశాధికారి ఎండి హుస్సేన్, సామ్నా రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, విజయవాడ అధ్యక్షులు ఎంవి సుబ్బారావు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇఫ్తార్ విందు స్వీకరించారు. రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం అన్ని తత్వాలు కలిపితే ఉండేది మానవత్వం. కాబట్టి ఆ మానవత్వంతో ప్రతి పండగ కూడా అందరు కలిసికట్టుగానే చేసుకున్నాం. భవిష్యత్తు తరాల్లో కూడా మన పిల్లలు కూడా అందరూ అన్ని పండుగలు కూడా కలిసికట్టుగానే చేసుకుంటామనే ఒక సందేశాన్ని ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ ద్వారా ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పాత్రికలు అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాడి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆ అల్లా వారికి, వారి కుటుంబాలకు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వారు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో దినదిన అభివృద్ధి చెందుతూ అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే. మనిషికి కావాల్సింది మానవత్వం. ఆ మానవత్వాన్ని చాటి చెప్పేదే ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసం ఉండి మరి నెల రోజుల తర్వాత వచ్చేటువంటి పర్వదినం అనేటువంటి రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శతాబ్దాల నుండి వస్తున్నటువంటి విధానం.